అగ్రరాజ్యం అమెరికా మంచు గుప్పెట్లో విలవిల్లాడుతోంది. ప్రకృతి ప్రకోపానికి అమెరికా వణికిపోతోంది. ఒకవైపు ఎముకలు కొరికే చలి, మరోవైపు రికార్డు స్థాయి హిమపాతం వెరసి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. కోవిడ్ మహమ్మారి తర్వాత ఎన్నడూ లేని విధంగా విమానయాన రంగం కుప్పకూలిపోయింది. లక్షలాది మంది ప్రజలు విద్యుత్ లేక అంధకారంలో మగ్గుతున్నారు. గడ్డకట్టే చలిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. అమెరికాలో ఈ వింటర్ మాన్స్టర్ సృష్టించిన విధ్వంసంపై సాక్షి స్పెషల్ రిపోర్ట్. అమెరికా తూర్పు తీరం నుంచి దక్షిణ ప్రాంతం వరకు మంచు తుఫాను మరణ మృదంగం వాయిస్తోంది. ఈ భీకర చలికి తట్టుకోలేక ఇప్పటి వరకు కనీసం 7 ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా మిసిసిపి, టెన్నెసీ రాష్ట్రాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. భారీగా కురుస్తున్న మంచు వర్షం ధాటికి విద్యుత్ తీగలు తెగిపడి ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయాయి. ఫలితంగా దాదాపు 10 లక్షల మందికి పైగా ప్రజలు విద్యుత్ సరఫరా లేక అల్లాడిపోతున్నారు. నాష్విల్లే వంటి నగరాల్లో పవర్ రీస్టోర్ కావడానికి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉండడంతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవాణా వ్యవస్థ విషయానికి వస్తే అమెరికా చరిత్రలో ఇది ఒక బ్లాక్ సండే. విమానయాన విశ్లేషణ సంస్థ సిరియం గణాంకాల ప్రకారం 2020 కోవిడ్ లాక్డౌన్ తర్వాత అత్యధికంగా విమానాలు రద్దయిన రోజుదే. ఆదివారం ఒక్కరోజే 11,000కు పైగా విమానాలు రద్దయ్యాయి. మొత్తం 3 రోజుల్లో ఇప్పటి వరకు 17,000 విమానాలు గ్రౌండ్ అయ్యాయి. న్యూయార్క్, ఫిలడాల్ఫియా ఎయిర్పోర్ట్లో 80% సర్వీసులు రద్దు కాగా, వాషింగ్టన్ రీగన్ ఎయిర్పోర్ట్లో ఏకంగా 90% విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అంతర్జాతీయ ప్రయాణికుల పరిస్థితి మరింత దయనీయం. విదేశాల నుంచి రావాల్సిన విమానాల్లో 3వ వంతు రద్దయ్యాయి. ప్రఖ్యాత I-95 కారిడార్ మంచు దిగ్బంధంలో ఉంది. న్యూయార్క్ సిటీలోని సెంట్రల్ పార్క్ 8.8 ఇంచుల మంచుతో నిండిపోగా, నెవార్క్లో రికార్డు స్థాయిలో 9.8 ఇంచుల హిమపాతం నమోదైంది. రోడ్లపై అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. న్యూయార్క్, షికాగో, బోస్టన్ వంటి ప్రధాన నగరాల్లో విద్యాసంస్థలు మూతపడ్డాయి. కొన్ని చోట్ల ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తుండగా, మరికొన్ని చోట్ల పూర్తిగా సెలవు ప్రకటించారు. హ్యూస్టన్ జూ, న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీ, షికాగో మ్యూజియంలు తాత్కాలికంగా మూతపడ్డాయి. టెన్నెసీలోని హ్యాండర్సన్ విల్లేలో ప్రకృతి ప్రకోపానికి నిదర్శనంగా ఒక భారీ వృక్షం ఐస్ ధాటికి 4 ముక్కలై పడిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మంచు వర్షానికి అగ్రరాజ్యం గజగజ వణుకుతోంది. ప్రస్తుతానికి మంచు తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నా రానున్న 2-3 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసినా మంచు పేరుకుపోవడంతో అవి నెమ్మదిగా సాగుతున్నాయి.